సార్కి నేను ఫోన్ చేసి అడగగానే జగిత్యాల నుంచి వచ్చేటప్పుడు మాకు ఆర్మూర్ దగ్గర ఉంటుందండి. ఆర్మూర్ దగ్గర పుస్తకాలు సార్ ఈ సంపుటాలు ఇవ్వడం అనేది జరిగింది. ఇందాక సంగిశెట్టి శ్రీనివాస్ సార్ గారు అన్నట్టుగా అంటే కథలన్నీ కూడా ఒక దగ్గర సంపుటం తీసుకొచ్చి రాస్తే బాగుంటుంది అని అన్నారు సార్ గారు. అది మొత్తానికి నా రచనలో ఫుల్ఫిల్ అయినాయని చెప్పి నేను భావిస్తున్నాను. సంపూర్ణంగా నేను సార్ కథలపైన పరిశోధన చేశాను. దాదాపు 190 కథల్ని నేను సేకరించి చదివి వాటిలో నుండి అన్ని అంశాలని కూడా కూలంకషంగా పరిశోధించి మా పర్యవేక్షకులైన డాక్టర్ లక్ష్మణ చక్రవర్తి గారి పర్యవేక్షణలో నేను పిహెచ్డి అనేది పూర్తి చేయడం జరిగింది. నాకు ఈ సువర్ణ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. తెలంగాణ యూనివర్సిటీకి కూడా ఈ సందర్భంగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సార్ కథల లోపల చూస్తే ఎక్కువ మట్టుకు కల్పించి రాసిన కథలేమీ కనబడవు. దాదాపు 60 సంవత్సరాల కాలంలో ఉన్నవన్నీ కూడా పాత అంటే ఇంతకు ముందటి కాలంలో ఎలా ఉండేది పరిస్థితి, ఇప్పుడు మారుతున్న సమాజంలో ఎలా ఉండేది, దాదాపు మన చేనేత వృత్తిలో ఇరుసుల దగ్గర నుంచి అమెరికాలో ఎట్లా అభివృద్ధి సాధించిన అంశం వరకు కూడా తన కథల్లో ప్రతిఫలిస్తుంది. ఇలాంటి కథలన్నీ కూడా నేను సేకరించి ప్రింట్ అయినవి కూడా నేను తేదీల వైజ్గా అన్నీ కూడా సేకరించి ఒక దగ్గర సమకూర్చడం అనేది జరిగింది సార్. అన్నిటికంటే నాకు ఇష్టమైన కథ తల్లి సాలు పిల్లడు అనే కథ. ఈ కథలో సార్ గారి నిజ జీవితమే పూర్తిగా వ్యక్తం అవుతుంది. అందులో ఒక సినిమాలో చూసినట్టుగా కాకుండా నిజ జీవితంలో ఒక హీరోను చూస్తున్నట్టుగా నాకు ఈ సందర్భంగా నేను తన గురించి తెలియజేసుకుంటున్నాను. నేను సార్ గారి దగ్గరకు వచ్చి మీ పరిచయము మీ ఇంటర్వ్యూ అని చెప్పి నేను అడిగినప్పుడు కూడా తను రోజు పొద్దున 4:30కు లేచి మరి నన్ను లేపి కూడా అమ్మ ఇట్లా ఈ విధంగా మనం ఇది చేయాలి, ముందడికి వెళ్ళాలి అంటే నాకు తనను చూస్తూ ఉంటే ఇంత పెద్ద వయసులో కూడా తన పనికి సంబంధించిన నిబద్ధత దాన్ని చూసి నేనే ఇంకా స్ఫూర్తి పొంది ఇంకా పరిశోధన వైపు అడుగులు వేశాను. ఇంకా పరిపూర్ణంగా ఈ పరిశోధన చేశానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను ఎప్పుడైనా తనను నాన్నగారనే పిలుస్తాను. ఈ సందర్భంగా అందరి ముందర అలా అనలేక సార్ అని అన్నాను. తను నిండు 100 ఏళ్ళు ఇలాగే మంచిగా జన్మదినం జరుపుకుంటూ మనందరికీ ఇలాగే వేడుకగా తన జన్మదినాన్ని జరుపుకోవాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.